అయింది. షాప్ చేంజ్ చేయాలి, ఏదో ఒక దగ్గర కొంటున్నామా లేదా, ఆ కొనేదేమో ఈడ కొంటున్నాం. సో మధ్యవర్తులు డబ్బు కంపెనీ మనకు వస్తుంది. సో అదే విషయం నచ్చినప్పుడు అదే బెనిఫిట్ వేరేలోకి చెప్పినప్పుడు డబ్బు వస్తుందంటే చెప్తామా చెప్పమా? సో ఇలాంటి మీటింగ్లోకి వచ్చి నాలెడ్జ్ జరుగుతున్నప్పుడు లక్షల్లో తీసుకున్న వాళ్ళని చూసినప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చి లక్షల్లో వచ్చి ఇన్కమ్ తీసుకుంటాం, కార్ తీసుకుంటాం అంటే రావాలన్నా వద్దా? కానీ చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతారంటే, సో మీరు ఎప్పుడైనా ఎవరికైనా ప్లాన్ చెప్పలేకపోతే అంటారు కదా, సగం వినంగానే ఓ వెస్టీజా అంటారు, అవునా కదా? వాళ్ళు ఎవరు అంటే, ఒకటి బిజినెస్లో ఫెయిల్ అయ్యేది ఎవరు అంటే, రెండు పనులు చేయని వాళ్ళు. ఒకటి ప్రోడక్ట్ వాడి మీటింగ్కి రాకుండా ఫెయిల్ అవుతారు, మీటింగ్కి వస్తున్నాడు ప్రతి వారం కానీ ప్రోడక్ట్ కొనేటాడు అయినా ఫెయిల్ అవుతాడు. అలాంటి వాళ్ళే మీకు బయట కనిపించేది. కానీ ఎవరైతే ప్రోడక్ట్ వాడుకొని రెగ్యులర్గా మీటింగ్కి వస్తున్నారో, ఎవరైతే రెగ్యులర్గా ప్రోడక్ట్ వాడి మీటింగ్కి వస్తున్నారో 100% వాళ్ళు ఈ స్టేజ్ మీదకి రాబోతున్నారు. సో డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.